లేక బాగా పరిస్థితి మనం హాస్పిటల్లో వైద్యం చేసినా కూడా కాపాడలేని పరిస్థితిలో రావడం జరుగుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో పాపం చాలా ఇబ్బంది ఎదురవుతూ ఉంది. ఆ టైంలో వాళ్ళకి చేసి చికిత్స గురించి కొంచెం అవగాహన గురించి కల్పిద్దామని వచ్చి 2 నిమిషాలు మాట్లాడటం కోసం రావటం జరిగింది ఇక్కడికి. ఈ క్రమంలో ఏంటంటే ముఖ్యంగా మనకు అందరికీ తెలిసిందే, అందరి నోట్లో అవగాహన ఉంది. గోల్డెన్ అవర్ ఆఫ్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ 1 అవర్లో పేషెంట్కి వైద్యం అందించే 1 అవర్. అది యాక్సిడెంట్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా ఫైర్ కానివ్వండి, న్యాచురల్ ఉండే సంగతులు. సరే, వైద్యపరంగా చూసే క్రమంలో హార్ట్ అటాక్లు కానివ్వండి, తర్వాత పక్షవాతం కానివ్వండి, లేకపోతే ఏదైనా పాయిజన్ కానివ్వండి, లేదంటే స్నేక్ బైట్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే టైం సెన్సిటివ్. టైం అంటే ఇప్పుడు మనకు హార్ట్ అటాక్ వచ్చేసే విధానం ఒకటి మనకి ఇక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళకి, దగ్గరలో ఉన్న వాళ్ళకి మనం చేసే వైద్యంలో ఫస్ట్ 1 అవర్లో మనకి ఇచ్చే వైద్యం మనకి ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో లాగా లేకపోతే లాగా పేషెంట్ రాగానే మనం కాస్త ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ రూమ్లో ఎమర్జెన్సీ అంటారు. ఎమర్జెన్సీ రూమ్లో 365 రోజులు 24 గంటలు పండుగలని ఇదేం లేకుండా హాస్పిటల్లో వైద్యం చేయటం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి రాగానే తీసేసే కానీ గబగబా అంత నిమిషాలు, గంటలు కాదు, ఫోటో మనకి ఇది కాకుండా వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో మనకి చాలామందిని సేవ్ చేయగలుగుతున్నాం. అయితే ఈ క్రమంలో ఇంకా అవగాహన లోపం ఏంటంటే ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీ కింద కూడా మనం సహాయం చేయగలుగుతున్నాం. ఆరోగ్యశ్రీ అనగానే మనకి కొంత ధైర్యం, సరే పేషెంట్కి డబ్బులు కడతాడా లేదనేది అసలు ఫస్ట్ నుంచి కూడా లేదు. ఆ పరిస్థితి పేషెంట్కి మనం ఈ పేషెంట్కి మనకి సేవ్ చేస్తే ఇంకో పేషెంట్ ఇంకా నలుగురు వచ్చేసి మనకి మన హాస్పిటల్కి కాస్త పొందుతారు. కాబట్టి మన హాస్పిటల్ కూడా నలుగురితో పాటు బాగా పేరు తెచ్చుకునే విధంగా ఉండే విధానం, ఆ ఆలోచనతో మనం ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఆ క్రమంలో ఏంటంటే ఇప్పుడు మనకి పెరాలసిస్ వచ్చింది, పెద్ద బాధ ఉండదు, నెగిటివ్ సిమ్టమ్స్ ఉంటుంటాయి, చేయొద్దు అనుకుంటే కదలదు, నొప్పే ఉండదు, ఎంత కదలటం లేదు అనేసి అది కాకుండా ఏ సిమ్టమ్ వచ్చినా ముఖ్యంగా బ్రెయిన్ ఒకసారి నిమిషంలో కొన్ని లక్షల కణాలు చనిపోతాయి. ఆ కణాలు మనం ఏం చేయలేము. అదేవిధంగా మనకి పాయిజనింగ్ ఉంది. పాయిజనింగ్ కేసులు మనకి ఏంటంటే కొన్ని వెరీ డిఫికల్ట్గా ఉంటుంది, గట్టి మంది ఉంటాయి, మనం కాపాడే పూర్తిగా అవకాశం మన చేతిలో ఉండదు. అదేవిధంగా ఇప్పుడు నువ్వక్కరాని ఈ కేసులు ఉన్నాయనుకోండి, ఈ కేసులకు సంబంధించి మనం ఖచ్చితంగా వాళ్ళని కాపాడగలిగే విధానం మంచి రిజల్ట్స్ తోటేసి మనం కాస్త కార్పొరేట్ స్థాయి వైద్యం ఏ విధంగా ఉందో అదేవిధంగా మనం ట్రీట్మెంట్ ఇచ్చేసి అందరినీ కాపాడగలుగుతున్నాం. మంచి అనుభవంతో ఉన్న మన దగ్గర ఆర్థోపెడిక్ సర్జన్ కృష్ణ చైతన్య గారు పాపం కంటిన్యూస్గా ఏ టైం అనేది లేకుండా ఎప్పుడు ఎమర్జెన్సీ ఉంటే అప్పుడు ఆ విధంగా చేయగలిగే విధానంతో జరిగిపోతూ ఉంది. బాగా 15 సంవత్సరాల నుంచి ఎన్నో సార్ల నుంచి మనకి వారి దగ్గర బయట నుంచి కూడా కానీ కూడా మన దగ్గర వచ్చేసి హాస్పిటల్లో చేసుకొని బాగా చేయగలుగుతున్నారు. మన హాస్పిటల్కి ఆర్థోపెడిక్ కూడా ఒక బ్రాండ్ లాగా తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. అదేవిధంగా మన వంశీకృష్ణ గారు, మన అల్లుడు గారు ఎంబీడీఎం చేసేసి 7 సంవత్సరాల నుంచి మన ప్రయాణం మనం చేసే కేసులతో పాటు డయాలసిస్ బాగా చేసే విధానం మనకి ఇక్కడ గవర్నమెంట్ సహాయం చేస్తుంది. కాబట్టి గతంలో మనకు డయాలసిస్ లేని రోజులకి ఇప్పుడు డయాలసిస్ ఉన్న క్రమంలో బాగా అనుకూలంగా చేసే విధంగా జరిగిపోతూ ఉంది. డిస్ట్రిక్ట్లోనే, పల్నాడు డిస్ట్రిక్ట్లోనే నెలకి 700 డయాలసిస్ సెషన్ చేయగలిగే విధానం వేరే హాస్పిటల్లో ఎక్కడా లేదు. ఆ క్రమంలో మొత్తం ఆల్మోస్ట్ క్లియర్ ఏదైనా ఇన్సూరెన్స్ ఉన్నాడు తప్పితే మొత్తం ఆరోగ్యశ్రీలో చేసి పెడతాం. కో పేమెంట్ అనేది కొంత మనకి గవర్నమెంట్ ఇచ్చే విధానంతో ఉంది, కానీ మన కో పేమెంట్ అనేది జీరో. ఏం లేకుండా పేషెంట్ వీళ్ళు మన దగ్గర చేయించుకుంటున్నారని, మన దగ్గరికి వాళ్ళు వచ్చి మన దగ్గర చేయించుకున్నారని మేము మాకు అది గొప్ప తృప్తి ఇస్తాము. దాంతో చేసి వంశీకృష్ణ గారి మూలాన డయాలసిస్ బాగా అనుకూలంగా జరిగిపోతుంది. అదేవిధంగా నాకు సహాయంగా నా కూతురు రష్మ ఎండి జనరల్ మెడిసిన్ పూర్తి చేసుకొని కాస్త బయట కొన్ని హాస్పిటల్లో వర్క్ చేసేసి కొంచెం అనుభవంతో వచ్చి బాగా సపోర్ట్ చేయగలిగే విధంగా ఉండే అవకాశంతో వచ్చి ప్రత్యేకంగా ముగ్గురు బాగా టీమ్గా ఉంటున్నారు. అదేవిధంగా మనకి రవి గారు ఒక హెల్ప్గా ఉంటున్నారు. కాస్త ఎమర్జెన్సీకి అందరూ ఉండటం మూలన నెంబర్ ఆఫ్ కేసెస్ బాగా ట్యాకిల్ చేయగలుగుతున్నాం. దాదాపుగా మనకి 38 సంవత్సరాల దీంట్లో ఎక్కువగా మనకి ఈ కేసు మనం వెనక్కి పంపించేదానికి మన దగ్గరికి గబాలన ఏదైనా మనం చూసే కేసు కానీ వస్తాయి, ఏదైనా చెవులో ఏదైనా
ఫారిన్ బాడీని వస్తారు. అట్లాంటివి మన పని కాదు అనేసి అట్లాంటి బయట పంపించడం తప్పితే మనం చేయగలిగిన కేసులు 24 గంటలు చేస్తామన్నాం. అందరికీ కాపాడుకునే విధానం మనకు భగవంతుడు ఆరోగ్యం కూడా బాగానే చేసేటప్పటికి రోజు అందరం పనిచేయడానికి పొద్దున్నే 9 నుంచి రాత్రి 10 వరకు మామూలు ఒప్పి నడుస్తూ ఉంటుంది. మిగిలిన టైంలో కూడా ఎమర్జెన్సీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మన మీడియా మిత్రులు అందరికీ, తర్వాత మన వచ్చిన వారందరికీ 2-3 విషయాలు ఏంటంటే, టెక్నాలజీని ఉపయోగపెట్టుకునే విధానం. సపోజ్ ఏదైనా పేషెంట్కి ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, కొంచెం చిన్న వీడియో క్లిప్ చేసేసి మన హాస్పిటల్ పంపించేస్తే దాని ద్వారా మనకి పర్వాలేదు, అంత డేంజర్ కాదు, మనం దాన్ని ఉపయోగ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మందులు కూడా కాస్త జాగ్రత్తగా చేసుకుంటూ మన పరిధిలో మన వైద్యం ఆరోగ్యశ్రీ మనకి చేసే విధానం అదో పాటు అయితే వైద్యపరంగా కూడా మనకి చేసే విధానం బాగానే చేసుకుంటూ పోతాం. బాగా తృప్తిగా ఉంటుంది. పేషెంట్లు ఇచ్చే ఫీడ్బ్యాక్, సో మీరు బాగా మాకు 30 ఏళ్ళ నుంచి వస్తున్నాను, 20 ఏళ్ళ నుంచి ఇస్తున్నాం అనే మాటతోటేసి మాకున్న నీరసం, మాకున్న బలహీనత అనేది దేనే అనిపించదు. ఏ పేషెంట్ వచ్చినా కూడా తృప్తిగా వెళ్తూ వస్తూ నమస్కారం పెడుతుంటారు, రిలేటివ్ నమస్కారం పెడతారు. ఇంకా మనకు కావాల్సింది ఏముంది మన జీవితంలో, మనకి అట్లాంటిది అవకాశం భగవంతుడు మాకు ఇచ్చారు. తర్వాత కృష్ణ అయితే మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్ అందరికీ. అందరికీ నమస్కారం అండి.